windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. ఇది వీడియో నెంబర్ 2 అనుకోండి. మీకు ఈరోజు ఏ మాట మాట్లాడినా మనకు అందరికి ఉపయోగపడే మాట్లాడుతాను. ఈరోజు మనం హెల్త్ ఇన్సూరెన్స్ టాపిక్ తీసుకుందాం. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మన లైఫ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన ఇంటికి పునాదులు ఎలాగో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మన ఆరోగ్యానికి, మన ఆర్థిక పరిస్థితికి అంత ఇంపార్టెంట్ అన్నమాట. సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను, ఏదైనా ప్రమాదం జరిగింది, లేదా నా ఇంట్లో ఏదైనా ఇబ్బంది జరిగింది, అటువంటి సందర్భంలో నా దగ్గర రూపాయి కూడా లేదు ఇంట్లో. అప్పుడు ఏం చేయాలి అంటే, మానవత్వం వేరు, డబ్బులు వేరండి. హాస్పిటల్కి వెళ్ళినా సరే మిమ్మల్ని చూడగలరా కానీ ట్రీట్మెంట్ చేయలేరు, అక్కడ డబ్బులు కట్టాల్సిందే. సో మీకు ఆ టైంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆ టైంలో మనం ఏం చేస్తాము, అప్పులు చేస్తాము, ఆస్తులు అమ్ముతాము, పొదువు పెడతాము, చాలా ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మన కష్టాన్ని అంతా నాశనం చేసేసుకోవడం. సో హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉంటే ఏంటంటే హాస్పిటల్లో మనం ఫ్రీగా చూపించుకోవచ్చు. ఇంకోటి, ఇది ఎంత జస్ట్ సంవత్సరానికి ఒక 20,000 30,000 పడుతుంది, 10,000 నుంచి స్టార్ట్ అయ్యి. సో మీకు చాలా తక్కువే పడుతుంది. ఇది మనకు కలిసి వచ్చేదంతా చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, మీరు అడ్వర్టైజ్మెంట్లో చూస్తుంటారు, మీకు టీవీలో అడ్వర్టైజ్మెంట్లు, ఫోన్లో అడ్వర్టైజ్మెంట్లు వచ్చినంత మాత్రం నా కంపెనీ మంచి కంపెనీ ఏం కాదు. సో నేను చేసేదంతా అడ్వాన్స్డ్ కంపెనీస్, మీకు సర్వీస్ కానీ అడ్వాన్స్ ఫీచర్స్ కానీ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, నేను చేసే కంపెనీకి 50 సంవత్సరాల వరకు మీకు ప్రీమియం పెరగదు, హాస్పిటల్కి పోయినా ₹1 కట్టాల్సిన అవసరం లేదు. మిగతా కంపెనీస్కి ఏంటంటే హాస్పిటల్కి పోయినాక కొద్దిగా అమౌంట్ కట్టాలి, లేదంటే లాస్ట్ చివరి వచ్చేటప్పుడు ఇంకా మీకు ఎక్స్ట్రా పడిందని చెప్పి డబ్బులు కట్టమంటారు. సో ఇటువంటి ఇబ్బందులు ఏమి లేకుండా నేను మీకు ₹1 కూడా ఖర్చు లేకుండా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాను. నెక్స్ట్, మనం అడ్వర్టైజ్మెంట్లో చూస్తుంటాం టర్మ్ ఇన్సూరెన్స్ గురించి. టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే, మీకు నెలకి 2,000 కట్టుకోండి, మీకు ₹1,00,00,000 50 లక్షల ప్రీమియం ఇస్తామని చెప్తారు. కానీ అన్ని ఫేక్. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అంటే దానికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి శాలరీ స్లిప్ రావాలి, పే స్లిప్ రావాలి, లేదంటే అకౌంట్లో అమౌంట్ పడుతుండాలి, అంటే శాలరీ వస్తుండాలి, లేదంటే వాళ్ళకి ఒక షాప్ ఏదైనా ఉండి ఐటీ రిటర్న్స్ పే చేస్తూ ఉండాలి, లేదంటే ఒక హౌస్కి లోన్ అనేది రన్నింగ్లో ఉండాలి. సో ఇటువంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్, అన్నీ ఉన్నా సరే వాళ్ళకి హెల్త్ చెకప్ ఉంటుంది. హెల్త్ చెకప్ ఫెయిల్ అయితే వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ రాదు. సో మీకు ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీరు మోసపోకుండా ఆన్లైన్లో తీసుకొని, నెక్స్ట్ మీరు తీసుకునే పాలసీ సడన్ డిసిషన్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఆన్లైన్లో చూసి టర్మ్ పాలసీ బజార్ అని అవి ఇన్ని వస్తూ ఉంటాయి కదా. మీరు 200 కట్టుకోండి, రోజుకి 150 కట్టుకోండి, ₹100 కట్టుకోండి, ఎన్ని ఫేక్. మీకు ఆ రోజు ఏదైనా ఇబ్బంది వస్తే సర్వీస్ చేయడానికి ఎవరు ఉండరు. ఆన్లైన్లో ఫోన్ ఎత్తారు, సమాధానం చెప్తారు, లేదంటే లేదు. ఆఫ్లైన్లో అంటే మాలాంటి ఏజెంట్స్ దగ్గర కానీ మీరు కానీ పాలసీ తీసుకుంటే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మా దగ్గర ఉంటుంది. నెక్స్ట్, సర్వీస్ మేము ఇస్తాం. మీకు ఏదైనా ఇబ్బంది అయినా హాస్పిటల్లో మాట్లాడడానికి కానీ ఇన్ని మేము ఉంటాం అన్నమాట. సో ఏజెంట్ కూడా మీకు కంపెనీలో కరెక్ట్గా పనిచేసే పర్సన్ ఉండాలి. 2 రోజులకు ఒకసారి మారిపోయే పర్సన్స్ కాదు. కంపెనీలు ఏంటంటే ఈ నెల ఒక దగ్గర పనిచేస్తారు, ఇంకో దగ్గర ఇంకో పని చేస్తారు. అట్లా కాకుండా స్థిరంగా ఒక పర్సన్ ఒక కంపెనీలో స్థిరంగా పనిచేస్తాను అనుకుంటే అతని దగ్గరే కట్టండి. సో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఎల్ఐసీలు కానీ ఏదైనా సరే ఏదైనా కావాలంటే నాకు కాల్ చేయండి. ఇది ముందు మీరు తీసుకోకపోయినా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది తీసుకోండి, మీ జీవితాలు చాలా బాగుంటాయి. ఒక్కసారి తీసుకొని చూడండి, మీ లైఫ్, మీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో చూడండి. మీ పిల్లలు హ్యాపీగా ఉంటారు, మీ కళ్ళల్లో ఆనందం ఉంటుంది, చిరునవ్వు మీ పిల్లల పైన ఉంటుంది. సో ఇది నేను ఎందుకు చెప్తున్నా ఒకసారి ఆలోచించండి. నేను మీకు మంచి కంపెనీ సజెషన్ చేస్తాను, నేనే ఇస్తాను. సో థ్యాంక్ యూ.